డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు కామెపల్లి తులసిబాబుతో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న తులసిబాబు గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే రాము సహకరిస్తున్నారని, పార్టీ కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘురామకృష్ణరాజు 2 రోజుల క్రితం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు పల్లా వివరణిచ్చారు. 2021లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజుపై పోలీసు కస్టడీలోనే దాడి జరిగిందని, ఆయన్ను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం రాగానే బాధితుడు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్తో పాటు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న తులసిబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసిబాబుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరిస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తులసిబాబు గుడివాడలో ఎమ్మెల్యేగా కథ నడుపుతున్నారని కూడా రఘురామ విమర్శలు గుప్పించారు. దాంతో రఘురామపై దాడి చేసిన నిందితుడితో టీడీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పార్టీ ప్రతిష్టకు మాయని మచ్చగా మారుతుండడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. రఘురామపై దాడి చేసిన నిందితుడు తులసిబాబుతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే జనవరి 8న తులసిబాబు అరెస్టు సందర్భంగా ఆయన అనుచరులుగా చెబుతున్న గుడివాడ టీడీపీ కార్యకర్తలు తులసి దళం పేరుతో హడావిడి చేశారు. రఘురామ కేసు టీడీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీ అందుకు రఘురామపై కస్టోడియల్ టార్చర్ను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇలాంటి కేసులో టీడీపీ నేతగా ప్రచారం చేసుకుంటున్న కామెపల్లి తులసిబాబుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడం, అతడి కోసం గుడివాడ పార్టీ శ్రేణులు ధర్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ హైకమాండ్ పార్టీతో తులసిబాబుకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా మరి వెనిగండ్ల రాము దీనిపై ఎలాగ స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిందే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.